TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ ప్రధానోపాధ్యాయుడు సాయి తేజ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని, విద్యార్థులకు మొదటి రోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విద్యార్థుల కాంపిటీషన్ నిర్వహించి, రెండవ రోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశామని మరియు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించామని తెలిపారు. వివిధ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వివిధ వేషాధారణలో చిన్న నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యానికేతన్ స్కూల్లో గత 17 సంవత్సరాల నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యాపరంగా కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చి జిల్లా స్థాయిలోనే ఉత్తమ పాఠశాలగా పేరుగాంచిందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ మరియు ఉపాధ్యాయుడు సాయి తేజ, స్కూల్ ఇన్ఛార్జ్ అమ్రీన్, కోఆర్డినేటర్ రాజేష్, ఉపాధ్యాయులు గీత, నిర్మల, వసంత, ప్రేరణ, శిరీష, విజయరాణి, భిక్షపతి, వినోద్, శ్రీధర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ విద్యార్థులకు మరియు నా తోటి ఉపాధ్యాయులైనటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 3 రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విద్యార్థులకి, అలానే సెకండ్ రోజు మార్నింగ్ వచ్చేసి పిల్లలకి అంత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళకి కూడా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలానే ఈవినింగ్ ఫుడ్ కాన్వికేషన్ నేను చెప్పడం జరిగింది. ఫుడ్ కాన్వికేషన్ యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా ఈరోజు వివిధ పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా చిన్నారులు చాలా నృత్య ప్రదర్శనలతో ఉపాధ్యాయుల్ని, అలానే వచ్చినటువంటి ఆడియన్స్ని చాలా చక్కగా ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యానికేతన్ స్కూలు గత 15 సంవత్సరాల నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ పథకాలతో పాటు విద్యాపరంగా కూడా మంచి రిజల్ట్స్ని ఇచ్చి మరి జిల్లా స్థాయిలోనే ఉత్తమ పాఠశాలగా ప్రసిద్ధి చెందుతూ, అలానే బెస్ట్ అవుట్స్టాండింగ్ 8th పొజిషన్లో నాకు అంటే ప్రిన్సిపాల్గా నాకు కూడా అవార్డు రావడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా విద్యానికేతన్ యొక్క విద్యార్థుల నైపుణ్యాలను బయటికి తీసి వాళ్ళు ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి వీటికి సహకరిస్తున్నటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా స్పెషల్గా వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, అలానే నేను చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నా వెనక ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా నా పోషకులైనటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు విద్యానికేతన్లో స్కూల్ అభ్యసించడం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టినట్లనే ఒక ఫీలింగ్తో ప్రతి పేరెంట్ ఉంటారు. కాబట్టి విద్యానికేతన్ అంటేనే గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే విద్యానికేతన్. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో డాక్టర్స్ని, ఎస్ఐల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని, అలానే గ్రూప్ 1 ఆఫీసర్స్ని తయారు చేసినటువంటి ఘనత విద్యానికేతన్ స్కూల్కే దక్కింది. పాఠశాల స్థాయి ఏదైనా మాత్రమే విద్యార్థి స్థాయిని మేము తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇదే విధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మరిన్ని ఫలితాలను సాధించడానికి మా ఉపాధ్యాయ బృందంతో కలిసి ముందుకు నడవడానికి నేను నా సాయశక్తుల శ్రమిస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ, మరొకసారి నెహ్రూ పుట్టినరోజునైనటువంటి నవంబర్ 14 సందర్భంగా విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్.
మామవే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింతకెక్కుకున్న సన్న మామవే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదావరి గట్టు మీద రామసలకానే గిపెట్టి గింజుకున్నానే కుదరతానే సంజన బాబాయ్ అమ్మో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి గితగితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చి పాట వస్తుంది అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి కలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ రూప్ వస్తుంది రాగే రాగే నా రాకాసే నువ్వే బయటేసే అట్టగో పేసే బులేసి పోదే పోదే బులేసి పోదే పోదే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేర్చేస్తే బులేసి పోతే పోతే